ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పవర్లోకి వచ్చిందే కులాల మధ్యలో చిచ్చుపెట్టి, ప్రాంతాల మధ్యలో చిచ్చుపెట్టి, ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాల చిచ్చులతోనే కానీ వైఎస్ఆర్సీపీకి ఒక ఆశాజనకమైన దృక్పథం లేదండి. జనం పట్ల సంక్షేమం పట్ల కానీ వాళ్ళకి శ్రద్ధ లేదు. కాబట్టి మీరు అన్నారు ఇంకా దిగజారదనుకుంటే ఇంకా దిగజారుతానే ఉందని. ఎప్పుడు దిగజారుతానే ఉంటుందండి. దిగజారుడు తనమే దాని విధానం. కాబట్టి అది ఎంత రకా దిగజారుతుంది అనేది స్కై ఈజ్ ద లిమిట్ అంటారు కదా. వీళ్ళకి ఎంత లోయల్లోకి వెళ్తుందో, ఎంత పాతాళంలోకి వెళ్తుందో కూడా, అధగ పాతాళంలోకి వెళ్తుందో కూడా తెలీదు. మూల సిద్ధాంతం దిగజారుడే. అధగ పాతాళానికి వెళ్ళి కూడా ఇంకా పాతాళం కింద ఎన్ని ఉన్నాయో కూడా అన్నీ చూస్తుంది. అందుకే ప్రజలు ఆ పార్టీకి, మీరు చెప్పారు ప్రతిపక్ష హోదా కూడా లేదని. ప్రతిపక్ష హోదా కాదు, జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో డిపాజిట్ కూడా కోల్పోయింది మొన్న జెడ్పీటీసీలో. ఇప్పుడు ఇది కడప జిల్లాలో వాళ్ళకి చాలా అవమానకరంగా ఉంది. కాబట్టి ఇక్కడ కడప జిల్లాలోనే మన ఉనికిని కాపాడుకోకపోతే రాష్ట్రంలో ఉనికిని కాపాడుకోలేము. కాబట్టి ఇక్కడ ఎటువంటి మతపరమైనటువంటి శక్తులనైనా, గంజాయి శక్తులనైనా, ఇంకా ఎలాంటి విధ్వంసకర శక్తులనైనా ప్రేరేపించి ఇప్పుడు ఆ అశాంతి సృష్టించాలి. ఎందుకంటే రాష్ట్రం పురోగమనంలో వెళ్తుంది, విపరీతమైన పెట్టుబడులు వస్తున్నాయి, ప్రపంచవ్యాప్తంగా దిగ్గజాలనుకున్న సంస్థలు కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నాయి. దేశంలో వస్తున్న పెట్టుబడుల్లో 25% ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. అలా ఆంధ్రప్రదేశ్ 3 ప్రాంతాల్లో సర్వతోముఖాభివృద్ధిగా ఉన్న టైంలో ఇలాంటిది ఏదో ఒక చేయకపోతే మన ఉనికి ఉండదు అనే ఉద్దేశం మీద అల్మాస్పేట సర్కిల్ అని ఇప్పుడో కొన్ని వందల ఏళ్ల నుంచి ఉన్న పేరుని ఇప్పుడు అది మతపరమైనటువంటి ఒక మతానికి చెందిన వాళ్ళ పేరు పెట్టాలని వాళ్ళ ద్వారా ప్రోత్సాహం చేసి, మీరు అన్నట్టు మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ ఖాన్, సయ్యద్ అహ్మద్ బాషా ఇలాంటి వాళ్ళని పెట్టుకుని ఒక 50-60 మంది వాళ్ళ యూత్, అంటే యూత్ ఏం లేదు, వాళ్ళు ఇలాంటి తాయిలాలు గంజాయి అలాంటి వాళ్ళని పెట్టుకుని అలజడులు సృష్టించడానికి చేసిన ప్రయత్నం పోలీసులకి క్లియర్గా సీసీ ఫుటేజ్ వచ్చిలో స్పష్టంగా కనపడింది.